వాతావరణం మొత్తం చాలా తేడాగా ఉంది. రాజకుమారి చేపల బిర్యానీ అలానే చేపల పులుసు చేసింది కదా, క్యారేజ్ తీసుకెళ్తున్నాను మా తమ్ముడికి అలానే మా నాన్నమ్మకి. ఒక గంట నుంచి అయిపోండి ఇప్పుడే మెరుపులు మెరుస్తూ ఉండేమాట, ఉరువులు మెరుపులు. వర్షం వంగేటట్టు ఉంది. వారం రోజులు పెట్టి ఇలా వాతావరణం చూపిస్తుంది, సూచనలు చూపిస్తుంది తప్ప వర్షం పడటం అనేది అసలుకి లేదు. వర్షం పడితే కొంచెం ఎండలు కూడా తీవ్ర తగ్గిద్దిలే బాగుంటుంది అనుకుంటుంటే ఆశపుచ్చి నోటిగడు ముద్ద పెట్టి లాక్కున్నట్టు ఉంటుంది అన్నమాట వ్యవహారం. అలా చేస్తుంది. సరే త్వరగా వెళ్ళి మనం ఇచ్చేస్తాం. మరి వచ్చేటప్పుడు తెలుసుకుంటూ వస్తానో మరి ఎలాగ వస్తానో తెలియదు. చూసారుగా మెరుపు. సరే బయలుదేరదాం. రాజు ముగ్గురు పిల్లలు స్నానం చేపించేసి ఇంకొక వాటర్లు. ఈ మెరుపులేదురా బాబాయ్ మామూలు లేదు. క్యాంపింగ్ వేస్తే భలే ఉంటుంది కదా, ట్రై చేయాలి. మామూలు మెరుపులు రా అట్లా. నేను చూపించినప్పుడు వెళ్ళి చూసారా, అది ఒక టైం ఇంక కలిసి వచ్చిందిలే. సరే బయలుదేరుతాం త్వరగా, తుప్పర్లు పడుతున్నాయి. వీక్షిరాజు ఇగో మా వాడికి బిర్యానీ లేగలేదు ఇంకా. సరే ఇలాగనే యజమ్మగాను మీకు తీసుకొచ్చాను చెరోకర్ర. పైన వచ్చేసి ఒక కూర ఉంది చూడండి. వీక్షి హాయిరా బంగారు తల్లి. వీక్షిరాజు ఏంటి మా సంగతిలో, వర్షం పడుతుంది మా లోనకి వేసుకోండి మంచం. పెయింట్ వేసారు ఇంటికి. మరి ఎప్పుడు ఓపెనింగ్? ఏంటి అమ్మా అదిగో తీసుకొచ్చినే బిర్యానీ తీసుకొచ్చా తిను. ఏం మళ్ళీ ఒక అరగంట ఆగి తిను. ఇంకేముంది? వాతావరణం తేడాగా ఉంది. ఈరోజే వర్షం పడ్డాం. ఈ పన్నెండు ఎండలో విపరీతంగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ముసలు చాలా మంది జెండ ఎత్తుతున్నారు. ఎదుగుదల కాదు, జాగ్రత్తగా కుర్చీ తాత కూడా చనిపోయాడు. కుర్చీ తాత అని 5 రోజులకి ఆయన ఉంటాడులే. కుర్చీ మడత పెడితే ఆయన కూడా ఎండ దెబ్బ తగిలి చనిపోయాడంట. మజ్జి తాగుతుందా? ఎవరు వచ్చారు? రాలేదు. బాబాయ్ చెప్పిండే మరి బాబు నువ్వు ఎక్కడే? వర్షం పడుతుంది మమ్మీ. తప్పుడు కప్పుకుందా అంటున్నారు. రాజీ రామాయ్ మెరుపులు మామూలు మెరస్తలా అని కొడుకు అదురు పోతున్నాడు. రాజీ గాలి ఉప్పొంగుతుంది. రండి కొబ్బరికాయలు పడతాయిరా, మంచిగా లేకపో రారా. ఇంత రాజకుమార్ అంటుంది ఈ వాతావరణానికి కార్మెంట్లో మాకు వర్షం పడుతుంది అనుకుంటా. ఆ గాలికి మట్టి స్మెల్ వస్తుంది. మట్టి స్మెల్ ఆస్వాదిస్తుంటే చాలా బాగుంది. ఫోన్ చేసేయాలా రాండి రెప్పలకాయలు కింద. రాజకుమార్ వచ్చేసి బట్టలు ఉత్తుకుంటా ఉందండి. చిన్నోడు వచ్చేసి నిద్రపోతా ఉన్నాడు. ఇంక రేపు ఉదయాన్నే యథావిధిగా మాకు ఎక్స్ రోడ్ అని చెప్పేసి ఒక అడ్ రోడ్ ఉంది. అక్కడ కొత్తగా మన పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తే దాంతోపాటు మళ్ళీ వేరే పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ చేశారు. దాన్ని ఎదురుగా మళ్ళీ వైన్ షాప్ కూడా ఓపెన్ చేశారు. అలా మెల్లమెల్లగా కొంచెం డెవలప్ అవుతూ ఉంది. అయితే ఆ మధ్యలో కొంచెం మనకి పని చెప్పారు. అందుకని చెప్పేసి రేపు ఉదయాన్నే సితార పనికి అంటే మేస్త్రి పనికి వెళ్ళే పని ఉందన్నమాట. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకల్లా 1 గంటకల్లా వచ్చే మార్గం చేస్తానమాట. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండ తీవ్రతను బట్టి పని కూడా షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి.